1987 సంవత్సరంలో భారతదేశంలో పేదరికం 50%. 2000 నాటికి భారతదేశంలో పేదరికం 39%. 2018 నాటికి 11%. 2023 నాటికి 3%. ఇది వరల్డ్ బ్యాంక్ చెప్తున్నటువంటి లెక్క. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ చెప్తున్న లెక్క. అదేంటి పేదరికం ఇంకా ఉంది కదా లేదని ఎట్లా అంటారంటే, గతంలో పేదరికం అంటే 3 పూట్ల తిండి దొరకనటువంటి వాడు, ఒక్క పూట తినేటటువంటి వాడు. అప్పట్లో ఉన్నటువంటి లెక్క అది. ఏడాదికి ఒక 10,000 కూడా సంపాదించి, ఇప్పుడు ఏడాదికి 2,00,000 సంపాదించే వాళ్ళని కూడా పేదోళ్ళని అంటారు. అలాంటి వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. సింపుల్ లాజిక్ అనమాట. ఇవాళ ఒకటి, ప్రతి ఒక్కళ్ళకి 5 కిలోల బియ్యం ఇస్తున్నారు ఫ్రీగా. అక్కడ ఇంకా ఆహార కొరత, తిండికి గతి లేక చచ్చిపోయే పరిస్థితి లేదు. రెండవది, అనేక రాష్ట్రాలు అనేక రకాలు అమ్మ క్యాంటీన్లు, అన్న క్యాంటీన్ల, అన్నపూర్ణ క్యాంటీన్ల, ఇట్లాంటి రకరకాలైనటువంటి ప్రతి చోట ఆహారం అనేటటువంటి భద్రతని ప్రభుత్వం కల్పిస్తోంది. దానికి తోడుగా ఉచిత ఇళ్ళు ఇస్తోంది, ఉచిత వైద్యం అందిస్తోంది. ఒక మనిషి కుటుంబానికి పెట్టే ఖర్చులు అత్యధికం వీటికి. అలా మిగిలిన డబ్బులు ఇప్పుడు అనుకోండి మందు దాగిచ్చేసి వసూలు చేస్తున్నాయి అనుకోండి ప్రభుత్వాలు, అది పక్కన పెడదాం. బేసిక్గా అయితే పేదరికం భారీగా తగ్గింది భారతదేశంలో అన్నటువంటిది ప్రపంచ బ్యాంక్ గణాంకాలు చెప్తున్నాయి.